బిగ్ బాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అక్కడ కొంతమంది లోపలికి వెళ్ళి మనల్ని నవ్వించారు, ఏడిపించారు, బాధ పెట్టారు, ఎంటర్టైన్మెంట్ చేశారు. ఏదైనా మన కోసమే చేశారు. అండ్ వాళ్ళు ఏదో కొంచెం సంపాదించుకోవడానికి చేశారు. వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళని షోకేస్ చేయడానికి లోపలికి వచ్చారు. దీంట్లో కంపల్సరీ ఒక రన్నర్ ఉంటే ఒకరు విన్నర్ ఉండే ఉంటారు. రన్నర్ అయిన పక్క ఉండే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, విన్నర్ అయిన పక్క వాళ్ళు కొంచెం బాధపడతారు. అది కామన్. అది కళ్యాణ్ విన్ అయినా, ఇక్కడ తనుజ విన్ అయినా ఒక పక్కన బాధ ఉంటుంది, ఒకరి పక్కన హ్యాపీనెస్ ఉంటుంది. ఇది సెకండరీ. అండ్ ఇప్పటికీ బిగ్ బాస్ అయిపోయి ఆల్మోస్ట్ 20 days అయిపోయింది, 20 to 25 days అయిపోతుంది. ఇప్పటికి కూడా వీడు ఎలా గెలిచాడు, తినేందుకు ఓడిపోయింది, బిగ్ బాస్ టీం గోల్మాల్ చేసింది, లేదంటే స్టార్మా ఇలా చేసింది, అలా చేసింది, ఏదో బయట ఏదేదో జరిగింది, అవంతా అవసరం లేదు. ఇంకా వాళ్ళే లైట్గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు. వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ తనుజ మూవీ చేసి తను మీన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది. అండ్ కళ్యాణ్ కూడా ఏదో ట్రై చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అన్న మనము బిగ్ బాస్లో ఉన్న రోజులు సపోర్ట్ చేస్తాం, ఓట్స్ వేస్తాం, మనం ఫేవరెట్ని గెలవాలనుకున్నాం. ఓకే, కొన్ని రోజులు బాధ ఉంటుంది, ఓకే 2-3 రోజులు తిట్టుకున్నాం, ఇది చేసుకున్నాం, స్టార్ మాన్ కానీ వాళ్ళని తిట్టుకున్నారు, దానికంతా ఓకే. ఇప్పటికే ట్రోలింగ్ ఇంకా ఆపేయండి. ఇంకా వాళ్ళు మీరు సపోర్ట్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా మీ వాయిస్ రేస్ చేయాలనుకున్నా, వాళ్ళు ఏదో మీ ఫేవరెట్ ఏదో ఒకటి, ఒక మూవీనో, సిరీసో, లేదంటే యూట్యూబ్ సిరీసో ఏదో ఒకటి చేస్తారు కదా, దాన్ని చూసి ఎంకరేజ్ చేయండి. ఒక మూవీ చేస్తారనుకో మీ ఫేవరెట్, దాన్ని చూడండి. నేను చాలా సీజన్స్ చూసాను. ఒక విన్నర్ అయిన వ్యక్తి కూడా ఒక మూవీ చేస్తే అసలు ఏది జరగదు, ఫ్లాపే మూవీ. ఒక సిరీస్ చేసినా, ఒక రన్నర్ అయిన తర్వాత మనోడు మోసం జరిగిపోయింది, అది ఇది గించుకుంటారు కదా. వాళ్ళు సిరీస్ చేసిన, మూవీస్ చేసినా అవి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, దాన్ని ఎందుకు మీరు చూడట్లేదు, దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఒక్కటే, ఏది చేసినా ఏది చూసినా ఈ సీజన్ వరకే. నెక్స్ట్ సీజన్లో ఎవరో ఒకరు మీ ఫేవరెట్ అవుతారు. ఈ సీజన్లో ఉండే వాళ్ళని మీరు మర్చిపోతారు. నెక్స్ట్ సీజన్కి ఫేవరెట్ వచ్చేస్తారు. దానికి ఇంత అవసరమా? ఏదైనా బిగ్ బాస్ అయింది, మన వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దాన్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి కాదు, నెగిటివిటీని కాదు ఎంకరేజ్ చేసేది. మన వాళ్ళు ఏదైనా పాజిటివ్గా చేస్తున్నారు, మీన్స్ మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మన కెరియర్ని ఇప్పుడైనా బిల్డ్ చేసుకుందాం, ఏదో ఒక మూవీనో సిరీసో చేద్దాం, దాన్ని మన వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు ఏదో చేస్తారు, మనం చూడం. ఎందుకంటే మనకి దానికంటే కూడా ఈ నెగిటివిటీస్, ఈ కమెంట్స్, ఈ ట్రోలింగ్స్, ఈ షేర్స్, అవే మనకు అవసరం కదా. అవసరం లేదు, ఆపేయండి.